నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఊరట బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్య కవితకు బెయిల్ పై గులాబీ శ్రేణుల్లో సంబరాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయమన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే అన్న కేటీఆర్ తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజాపాలన రేషన్ హెల్త్ కార్డుల జారీకి వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్తో చంద్రబాబు చర్చ ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని వెల్లడి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై మంత్రి నారాయణ హెచ్చరిక స్వచ్ఛందంగా అప్పగించాలని సూచన లేదంటే స్వాధీనం చేసుకుంటామని ప్రకటన తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాపై తెలుగుదేశం ఆందోళన టిప్పర్లను అడ్డుకున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సిఐ తీరుపై పోలీస్ స్టేషన్ వద్ద నిరసన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై కోల్కతాలో విద్యార్థుల ఆందోళన పోలీసుల లాఠీచార్జ్ బాష్పవాయు ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్తత మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల సంక్షోభం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ సభ్యులు రాజీనామా ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈడీ దర్యాప్తు పూర్తి చేయడం సహా సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసినందున కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగలేదన్న పిటిషనర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ధర్మాసనం కొందరిని అప్రూవర్లుగా ప్రకటించడాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపింది ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ సిబిఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది సిబిఐ ఈడీ నమోదు చేసిన అవినీతి మనీ లాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు ఈడీ కేసులో 5 నెలలుగాను సిబిఐ కేసులో 4 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని ఆమె తరపు న్యాయవాది గుర్తు చేశారు ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్న రోహత్గి కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వెల్లడించారు ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని తెలిపారు ఇదే కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని ఆయనకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయన్నారు మరోవైపు కవిత తరచూ ఫోన్లు మార్చారని ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలో డేటా తొలగించారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు ఫోన్లో సందేశాలు తొలగిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా పూర్తిగా డేటాని ఫార్మాట్ చేశారని వివరించారు ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు ఏం ఆధారాలున్నాయని జస్టిస్ గవాయ్ ఏఎస్జీని నిలదీశారు ఈ కేసులో మాగుంట రాఘవ బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలాలే ఆధారమని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు ఏఎస్జీ వాదనలు అంతా బోగస్ అని రోహత్గి పేర్కొన్నారు మొదట నిందితులుగా ఉన్న వారంతా తర్వాత అప్రూవర్స్ గా మారారని రోహత్గి తెలిపారు అప్రూవర్స్ వాంగ్మూలాల ప్రామాణికతను కూడా పరిశీలించాలని జస్టిస్ విశ్వనాథన్ పేర్కొన్నారు నిందితులను అప్రూవర్స్ గా చూడటాన్ని తప్పుబట్టిన జస్టిస్ గవాయ్ ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు రేపు ఎవరో తమకు నచ్చిన వారిని తీసుకొచ్చి సాక్షులుగా చెప్పే అవకాశం కూడా ఉందని మండిపడ్డారు తర్వాత కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది పాస్పోర్టును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది ఒక్కొక్క విట్నెస్ ని ఒక్కొక్క అక్యూజ్ ని వాళ్ళు 6 నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు కోర్టు అది కూడా అడిగింది ఎందుకు ఇంతకు ముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది అరెస్ట్ ఇస్ ఇల్లీగల్ అన్నది అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది ఒక 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు తన అక్యూజ్డే కాదు ఏవేవైతే తన మీద అభియోగాలు మోపారో అవన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈరోజు తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈరోజు సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్ గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది
కవిత పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహాడ్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉపశమనం లభించిందని, న్యాయం గెలిచిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. సాక్ష్యాలు లేకుండా కవితను అరెస్టు చేశారన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆమెకు బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కవితకు బెయిల్ రావడంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని టపాసులు కాల్చి సంబరాలు చేశారు. కవితకు బెయిల్ బీఆర్ఎస్ సాధించిన నైతిక విజయమన్న మధుసూదనాచారి, రావుల చంద్రశేఖర్ రెడ్డి రేపు కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈడీ, సీబీఐలకు చెంపపెట్టు లాంటివని పేర్కొన్నారు. పాలకపక్షం రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్న ఈడీ, సీబీఐ తీరుపై దేశవ్యాప్త చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ కవితకు బెయిల్ పట్ల సంబరాలు చేసుకున్నారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్, కాంగ్రెస్ సాధించిన విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు కవితకు బెయిల్పై ఎక్స్లో స్పందించిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్ బెయిల్పై బయటకు, కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని వ్యాఖ్యానించారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్ సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర మంత్రి వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదన్నారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలన్న కేటీఆర్ కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఎక్స్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా బండి సంజయ్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు మళ్లీ ప్రజాపాలన నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈసారి ప్రజాపాలనలో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనున్నట్టు తెలిపారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టు గుర్తు చేశారు. రేషన్, హెల్త్ కార్డుల జారీకి అవసరమైన వివరాల సేకరణకు సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయానికి హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం చెప్పారు. అటు గోషామహల్లో నిర్మించే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై సమీక్షించిన సీఎం వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం జరగాలన్నారు. ఇందుకు భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు చేయాలని చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మ్యాక్రో టు మైక్రో విధానాన్ని అవలంబిస్తూ ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులను కలిసిన చంద్రబాబు వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. మొత్తం 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం వివరించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీను హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. విద్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంచే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నీతి ఆయోగ్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్యం అందించే దిశలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. విశాఖ కాపులపాడ డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించారు. వైసీపీ హయాంలో పురపాలక శాఖను అస్తవ్యస్తం చేశారన్న నారాయణ అక్టోబర్ నాటికి గాడిన పెడతామన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైనా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే బిల్డింగే ఒకటి తీసేసాం. ఆంధ్రాలో కూడా హైడ్రాలజీ పెట్టాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలన్న ఆయన భక్తుల మనోభావాలు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో 2 అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. 10,000 వేతనం వచ్చే అర్చకులకు ఇకపై 15,000 ఇస్తామన్న చంద్రబాబు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం 5,000 నుంచి 10,000కు పెంచుతామన్నారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 భృతి ఇస్తామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజీఎఫ్ కింద శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా చేపట్టిన పనులు ఇంకా ప్రారంభం కాకుంటే నిలిపివేయాలని సూచించారు. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడతామని చెప్పారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు. ఈ ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడిన పవన్ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అవసరమైతే ఏలేశ్వరం ఆసుపత్రికి స్పెషలిస్టులను పంపించాలని మంత్రి సూచించారు. గురుకులంలో విద్యార్థినులకు అందించిన ఆహారం, తాగునీటిని పరీక్ష చేయించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. అటు ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కలరా నియంత్రణకు హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబొరేటరీస్తో కలిసి హిల్కాల్ పేరుతో వ్యాక్సిన్ విడుదల చేసింది. కలరా రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న వ్యాక్సిన్లు సరిగా అందుబాటులో లేనందునే హిల్కాల్ వ్యాక్సిన్ని తీసుకొచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. 2 డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణయల్లా పేర్కొన్నారు. UNICEF wants to have eradicated by 2030 cholera-free world, and I think we want to be part of that game. Most of the neglected are in Asia and Africa, and that neglected disease what turns into pandemic. You look at all the pandemic or comes from the neglected disease, and that is why our vision was last 20 years was to work on neglected disease, and one of our contribution is even cholera for that matter. Bharat Biotech tarapuna we have launched Hilcol vaccine. Cholera vyadiki vade vaccine annamata. Pradhamanga ippudu Bharat Biotech ikkada Hyderabad campus ki ee license and the manufacturing license and the market license రావటం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడిపత్రి గ్రామీణ పిఎస్ వద్ద ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి అస్మిత్ రెడ్డి ఫోన్ చేశారు. సీఐ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అస్మిత్ రెడ్డి ఆందోళన చేశారు. అనంతరం అస్మిత్ రెడ్డితో చర్చలు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు తాడిపత్రి గ్రామీణ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో అస్మిత్ రెడ్డి ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు అక్రమ ఇసుక తవ్వకాలపై వీడియో చేసి ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుని తెచ్చుకోవాలన్న జేసీ కాదని అక్రమాలకు పాల్పడితే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో
ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్ లో ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. చేయొద్దండి. కడపలో చెత్త పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయడం నిలిపివేయగా నగరపాలక సంస్థ కొన్ని రోజులుగా చెత్త సేకరణను ఆపేసింది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తానైతే మేయర్ ఇంటి ముందే చెత్తను వేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం నాయకులు ఇవాళ మేయర్ ఇంటి ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో ఆందోళన తీవ్రం కాగా పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలు ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు. తెలుగుదేశం ప్రజల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్లతో కలిసి తన ఇంటి నుంచి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. తన నివాసం ముందు చెత్త వేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఉద్రిక్తతకు దారితీయగా పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పగా మేయర్ ఆందోళన విరమించారు. ఏలూరులో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బడేటి చంటి నేతృత్వంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. నూర్జహాన్, పెదబాబు సహా మరికొంతమంది నాయకులకు పార్టీ కండువాలు కప్పిన లోకేష్ తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. మరో 40 మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. జన్వాడ గ్రామంలోని బుల్కాపూర్, ఫిరంగినాల పరివాహక ప్రాంతంలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిరంగినాల ఏ మేరకు ఆక్రమణకు గురైంది, గతంలో ఏ మేరకు ఉండేది, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఉందనే అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేసేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానీ సర్వే వివరాలు మాత్రం వెల్లడించలేదు. జన్వాడ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించి కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వేకు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు పెరగడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో దోమల నివారణకు పిచికారీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డెంగీ కేసుల కట్టడి, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సచివాలయంలో ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధి బాధితుల వివరాలు కంట్రోల్ రూమ్కు తెలియచేయాలని రాజనరసింహ ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో నీట్ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా 4 ఏళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలన్న జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. అహ్మదాబాద్ మహానగర పరిధిలో ఇదే తరహా జీవో ఇస్తే అక్కడి హైకోర్టు కొట్టేసినట్టు వివరించారు. నీట్లో ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతో మంచి కాలేజ్ కోసం విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చని, తల్లిదండ్రులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళితే పిల్లలు కూడా వాళ్లతో పాటు వెళ్లాల్సి వస్తుందని కోర్టుకు తెలిపారు. ఓ విద్యార్థి 1 నుంచి 9వ తరగతి వరకు ఇక్కడే చదివి తండ్రికి మహారాష్ట్ర బదిలీ అయితే 10వ తరగతి మాత్రమే అక్కడ చదివాడని, తిరిగి ఇంటర్ ఇక్కడే చదివినా నాన్ లోకల్గా పరిగణిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే 10 వరకు చదివి ఇంటర్ మరో రాష్ట్రంలో చదివితే నాన్ లోకల్ కింద పరిగణించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్కు చెందిన 5 ఇంజనీర్లను ప్రశ్నించింది. గతంలో అఫిడవిట్స్ దాఖలు చేసిన సీడీఓ, విశ్రాంత ఎస్ఈలు, ఈఈలు కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్ల డిజైన్ల ఆమోదానికి ముందు అనుసరించిన నిబంధనలు, ఆమోదం తరువాత మార్పులు చేర్పులు, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు, లొకేషన్స్పై జస్టిస్ ఘోష్ ఇంజనీర్లను ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు కొంతమంది పొంతనలేని జవాబులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యారేజ్లను డ్యాములుగా మార్చే అంశంలో రామగుండం సీఈ లేఖపై స్పష్టత లేని సమాధానం ఇచ్చిన ఇంజనీర్పై జస్టిస్ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సీడీఓ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారన్న ఇంజనీర్లు డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల లొకేషన్ మారినట్లు చెప్పారు. ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల వల్లే మార్పులు జరిగాయని చెప్పారు. సీడీఓ, ఎల్ఎన్టీ వేర్వేరు డిజైన్లు తయారు చేసి తుది ఆమోదం కోసం అన్ని ఒకే దగ్గర చేసినట్టు ఇంజనీర్లు వివరించారు. 3 బ్యారేజ్లకు సంబంధించిన డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని తెలిపారు. రాఫ్ట్ కింద సమస్యల వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందని ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పారు. సీకెండ్ పైల్స్ కదలటం వల్లే సమస్య వచ్చిందని విశ్రాంత ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి చెప్పారు. కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కాలేజీ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హావడా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు బలగాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కన పడేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా విద్యార్థులు ముందుకే దూసుకు వెళ్లగా పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. నబన్నా అభియాన్ పేరుతో పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామి జౌతా మంచా మద్దతు ఇచ్చింది. ఈ ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు. నబన్నా అభియాన్ పేరుతో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మలయాళీ సినీ పరిశ్రమను లైంగిక వేధింపుల ఆరోపణలు కుదిపేస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. మరో 16 మంది సభ్యులు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. అసోసియేషన్ సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించింది. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బీడీఏ ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఎన్బీడీఏ అధ్యక్షుడు రజత్ శర్మ నేతృత్వంలో ప్రధాని మోదీతో సమావేశమైన వారు డిజిటల్ మీడియా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో తమ సమస్యలను వివరించారు. ప్రస్తుత డిజిటల్ విప్లవంలో ప్రసార మాధ్యమాలు అనేక ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రసార మాధ్యమ రంగం అభివృద్ధిపైన తీవ్రమైన ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఎన్బీడీఏ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నియంత్రణ చట్టం 1995 స్థానంలో కేంద్రం బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ నియంత్రణ బిల్లును తీసుకురానున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎన్బీడీఏ ప్రతినిధులు తమ సమస్యలను విన్నవించారు. ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఐ వెంకట్ కూడా ప్రధాని మోదీని కలిసిన ఎన్బీడీఏ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 35 ఏళ్ల వయసులో ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జైషా గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటికే భారత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా 4 ఎన్నికయ్యారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే మరో దఫా కొనసాగడానికి అర్హత ఉన్నా ఆయన విముఖత చూపారు. ఈ నేపథ్యంలో జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.